తిరుపతి లడ్డూ అంశంపై రాజకీయాలు మానుకోవాలి. వైసీపీ హిందువులకు క్షమాపణ చెప్పాలి. గర్భాన సత్యబాబు డిమాండ్ చేశారు. పాలకొండలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసైనికులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సీబీఐ విచారణలో తిరుపతి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్టు తేలినప్పటికీ వైసీపీ నేతలు ఈ అంశాన్ని ఇంకా రాజకీయంగా వాడుకుంటున్నారని విమర్శించారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి స్వయంగా లడ్డూలో కల్తీ జరిగిన విషయాన్ని ఒప్పుకున్నారని గుర్తు చేశారు. అయినప్పటికీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తమ పార్టీ శ్రేణులతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై విమర్శలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఇటువంటి విమర్శలు వెంటనే మానుకోవాలని సూచించారు. హిందువుల ఆత్మాభిమానాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం తగదు. పవిత్రమైన తిరుపతి లడ్డూ విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని గర్భాన సత్యబాబు కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క లడ్డులో కల్తీ జరిగిందని గతంలో ఎన్నో సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మరి ఈ ప్రస్తావన లేవనెత్తడం జరిగింది. మరి గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నాయకులు మరి లడ్డులో కల్తీ జరిగిందని పవన్ కళ్యాణ్ గారు చెప్తే దాన్ని తప్పుదోవ పట్టి లడ్డులో కల్తీ జరగలేదని ప్రజల్ని మోసం చేస్తున్నారు. మరి సిబిఐ సిట్ దర్యాప్తులో కూడా లడ్డులో పూర్తిగా జంతు కొవ్వుతో రసాయనాలతో తయారు చేశారని సిట్ దర్యాప్తులో కూడా మరి తేలడం జరిగింది. మరి వైఎస్ఆర్సీపీ గత టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు కూడా మరి ఒప్పుకున్నారు లడ్డులో కల్తీ జరిగిందని. మరి మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని పూర్తిగా తప్పుదోవ పట్టి హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రతి సందర్భంలో వాళ్ళు దాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు మంచి జ్ఞానాన్ని కల్పించాలని, మరి మీరు ఇదే ప్రవర్తనతో ముందుకు పోతే ఈ 11 సీట్లే కాకుండా నెక్స్ట్ ఒక సీటు కూడా 2029లో ఒక సీటు కూడా మీకు రాదని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే తప్పుదోవ పట్టిస్తున్నారు. మరి భారతదేశంలో కాకుండా హిందువులు ప్రపంచ దేశాల్లో ఎక్కడున్నా కూడా వెంకటేశ్వర స్వామి వారిని మరి ఆయన కలియుగ దైవంగా కొలుస్తారు. మరి అలాంటి యొక్క హిందువులు మనోభావాలు దెబ్బతీసే విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా ప్రయత్నిస్తున్నారు. మరి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మారి హిందువులందరూ కూడా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.